కర్ణాటకలోని శృంగేరిలో శారదాంబ పీఠం ఇది. శారదాంబ టెంపుల్. దీనిని ఆది శంకరాచార్యులు స్థాపించారు. ఈ గోపురం నుంచి లోపలికి వస్తే అక్కడ కనిపిస్తున్నది విద్యాశంకర స్వామి ఆలయం. ఇది శారదాంబ టెంపుల్ గోల్డెన్ కలర్లో కనిపిస్తున్నది. ఈ రెండు కూడా పక్కపక్కనే ఉంటాయి. శారదాంబ దేవాలయం చదువుల తల్లి సరస్వతీదేవి. ఇక్కడ ఎంతోమంది అక్షరాభ్యాసం కూడా చేయిస్తూ ఉంటారు తమ పిల్లలకి. మేమైతే ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నాము. కార్తీక మాసంలో ఏ గుడికి వెళ్ళినా దీపాలు అయితే వెలిగిస్తాం కదా. అమ్మ అక్క వాళ్ళతో కలిసి వచ్చాను. 1 వీక్ టెంపుల్ టూరు కర్ణాటక. ఈ శృంగేరి పశ్చిమ కనుమలలో సహ్యాద్రి పర్వత శ్రేణులలో ఉంటుంది. అందువల్లే చాలా అందంగా ఉంటుంది ఇక్కడ ప్రకృతి. ఇక్కడ కనిపిస్తున్నది విద్యాశంకర స్వామి ఆలయం. చాలా పురాతన ఆలయం. లంబకోణ సమాన కొలతలు కలిగినటువంటి ఆకారంలో, పూర్తిగా చూసినట్లయితే వృత్తాకారంలో కనిపిస్తుంది ఈ ఆలయం. గోడల మీద చెక్కని శిల్పాలు, పురాణ ఇతిహాసాలకు సంబంధించి. మేము ఇక్కడికి ఉదయాన్నే చేరుకోవడం వల్ల ఇక్కడ మంచుతో కూడినటువంటి ప్రకృతి చాలా బాగుంది. ఈ గుడికి ఆనుకుని తుంగా నది ప్రవహిస్తుంది. ఈ తుంగా నది హోరనాడు వద్ద భద్రా నదితో కలిశాక తుంగభద్రా నదిగా పిలువబడుతుంది. ఈ ఆలయ ఆవరణలో వేద పాఠశాల, పురాతన గ్రంథాలయం, ఆది శంకరాచార్యుల వారి మండపం, ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ ప్రకృతి చూడండి ఎంత బాగుందో. సూర్యోదయం అవుతుంది. అందరూ సూర్య నమస్కారాలు చేసుకుంటున్నారు, అమ్మ అక్క వాళ్ళందరూ కూడా. ఇక్కడ నుంచి చుట్టూ చూపిస్తే ఎలా కనిపిస్తుందో చూసేయండి గుడి ఆవరణ అంతా. మన దేశంలో ఆది శంకరాచార్యులు స్థాపించిన 4 పీఠాలలో మొదటిది ఇది. ఈ శృంగేరి శారదాంబ పీఠం. ఈ పీఠానికి 37వ అధిపతి ఇప్పుడు విధుశేఖర భారతి వారు కొనసాగుతున్నారు. ఫుల్ వీడియో కోసం స్క్రీన్ మీద ప్లే బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.